మీరు కొంతమందిలో నోటీస్ చేస్తుంటారు, స్కాల్ప్లో అంటే స్పెషల్గా స్కాల్ప్లో కొన్ని ఏరియాస్లో ప్యాచీగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. దాన్ని అలోపేషియా అంటారు. ఇది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. అంటే బాడీలో ఓన్ ఇమ్యూనిటీ సెల్స్ మన హెయిర్ రూట్స్ని డ్యామేజ్ చేయడం వల్ల అక్కడ ఒక పర్టికులర్ ఏరియాలో హెయిర్ లాస్ అవుతుంది. వీటికి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా అంటే, ఈ అలోపేషియాకి మనకు కన్వెన్షనల్గా స్టెరాయిడ్ బేస్డ్ ట్రీట్మెంట్స్, తర్వాత టాక్రోలిమస్ అనే ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, తర్వాత పిఆర్పి, తర్వాత మినాక్సిడిల్, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఎట్లాంటి కండిషన్స్లో ఈ అలోపేషియాలో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాయిస్గా తీసుకుంటాం. వీటిలో ఒక పర్టికులర్ కండిషన్ స్కారింగ్ అలోపేషియా అంటారు. ఇది అలోపేషియాలోనే కంప్లీట్గా స్కార్ అయిపోయి రూట్స్ అన్ని డెడ్ అయిపోతాయి. వీళ్ళలో మనం బయాప్సీ తీసుకున్నా కూడా అక్కడ కంప్లీట్గా రూట్స్ డెడ్ అయిపోతాయి. కాబట్టి కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అంటే మనం స్టెరాయిడ్స్ క్రీమ్స్ కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ పిఆర్పితో కానీ అది రివర్స్ అవ్వదు. వీళ్ళల్లో అది కూడా ఏరియా లిమిటెడ్గా ఉంటే, స్కారింగ్ అలోపేషియా లిమిటెడ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్యాచెస్ని మనం ట్రాన్స్ప్లాంట్తో ఫిల్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్ ట్రాన్స్ప్లాంట్కి దీనికి డిఫరెన్స్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్కారింగ్ ఉన్నప్పుడు బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ కొంత కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఒక 100 గ్రాఫ్స్ పెడితే అందులో రెగ్యులర్గా నార్మల్ పర్సన్లో ఒక 95 గ్రాఫ్స్ హెల్తీగా పెరుగుతాయి. వీళ్ళల్లో ఒక 60 to 70% పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక 30-40% ఆఫ్ హెయిర్ స్లో గ్రోత్ కానీ లేకపోతే పెరగపోవడం కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఎందుకు అంటే బ్లడ్ సప్లై అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. వీళ్ళలో మనం ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవాలంటే ప్రయర్గానే యూజువల్గా ఒక 2 to 3 సెషన్స్ మనం ఆ ఏరియాకి పిఆర్పిస్ ఇంజెక్షన్స్ ఇచ్చి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడానికి మనం మెజర్స్ తీసుకొని దెన్ విల్ గో ఫర్ ఎ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా కంపల్సరీగా వీళ్ళకి ఎవ్రీ 2 monthsకి మళ్ళీ మనం పిఆర్పి సజెస్ట్ చేస్తాం. సో ఈ స్కారింగ్ అలోపేషియా అనే ఒక పర్టికులర్ కండిషన్లో అన్ని అలోపేషియాస్కి మనం ట్రాన్స్ప్లాంట్ సొల్యూషన్ కాదు. ఈ స్కారింగ్ అలోపేషియా అది లిమిటెడ్గా ఉండి స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే. డిసీజ్ ప్రోగ్రెసివ్గా ఉన్నప్పుడు, అగ్రెసివ్ ఉన్నప్పుడు జనరల్గా ట్రాన్స్ప్లాంట్ మనం చూస్ చేసుకోం. ఖచ్చితంగా ఈ వీటిల్లో మనం వీఆర్ సీన్ డీసెంట్ రిజల్ట్స్. కంప్లీట్గా డెడ్ ఉన్న ఏరియాలో కూడా హెయిర్ నార్మల్గా పెరుగుతుంది. వాళ్ళకి పోస్ట్ కేర్లో ఖచ్చితంగా మనం మినాక్సిల్ సొల్యూషన్స్ తర్వాత పిఆర్పి ఇంక్లూడ్ చేస్తాం. కాబట్టి ఆ గ్రోత్ని ఆప్టిమైజ్ చేయడానికి మనం కనుక కరెక్ట్ మెజర్స్ తీసుకుంటే వీళ్ళలో ఒక 60-70% వరకు హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో ఎవరికైనా ఇట్లా స్కారింగ్ అలోపేషియా ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుందనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి మీ నియరెస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ విజిట్ చేస్తే మీ పర్టికులర్ కండిషన్కి డోనర్ ఎట్లా ఉంది, పాసిబుల్ అవుతుందా లేదా అనేది మాత్రం చూసి చెప్పగలుగుతాం.